మీ దగ్గర ఒక నార్మల్ 2D ఇమేజ్ ఉందా? ఆ ఇమేజ్ని జస్ట్ 2 మినిట్స్లో 3D మోడల్గా ఎలా మార్చాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా గూగుల్లోకి వెళ్ళి మనకు కావాల్సిన 3D లుక్ ఉన్న ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఆ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. నేను ఫోటోషాప్ యూస్ చేస్తున్నాను. మీకు ఫోటోషాప్ లేకపోతే ఆన్లైన్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వెబ్సైట్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం వల్ల డెప్త్ రిజల్ట్ ఇంకా రియలిస్టిక్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ని డెప్త్ ఎనీథింగ్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేసి డెప్త్ మ్యాప్ క్రియేట్ చేద్దాం. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇలా ఇమేజ్ని అప్లోడ్ చేసుకుని కంప్యూట్ డెప్త్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. డెప్త్ క్రియేట్ అయ్యాక ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు బ్లెండర్ ఓపెన్ చేసి ఒక ప్లేన్ యాడ్ చేసి దాన్ని స్కేల్ చేసుకుందాం. ప్లేన్ని సబ్ డివైడ్ చేసి నెంబర్ ఆఫ్ కట్స్ 50 ఎంటర్ చేసుకుందాం. ఇలా సబ్ డివైడ్ చేయడం వల్ల మనకు మోడల్ స్మూత్గా వస్తుంది. ఇప్పుడు మోడిఫైర్ ట్యాబ్ ఓపెన్ చేసి డిస్ప్లేస్ మోడిఫైర్ని అప్లై చేద్దాం. ఇప్పుడు న్యూ క్లిక్ చేసి న్యూ టెక్స్చర్ని యాడ్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఐకాన్ క్లిక్ చేసి టెక్స్చర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓపెన్ క్లిక్ చేసి మనం క్రియేట్ చేసిన డెప్త్ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేన్ని కరెక్ట్గా స్కేల్ అండ్ అడ్జస్ట్ చేసుకుందాం అండ్ స్ట్రెంత్ వాల్యూని 0.3కి సెట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి స్మూత్ అండ్ డీటెయిల్స్ కోసం సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైర్ అప్లై చేసి మోడిఫైర్ని డిస్ప్లేస్ మోడిఫైర్ పైకి మూవ్ చేద్దాం అండ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేన్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ అప్లై చేద్దాం. ఈ హార్డ్గా ఉన్న ఎడ్జెస్ని స్మూత్ చేయాలంటే మోడిఫైర్స్లోకి వెళ్ళి స్మూత్ కరెక్టివ్ మోడిఫైర్ అప్లై చేద్దాం. ఇక్కడ ఓన్లీ స్మూత్ ఆప్షన్ని క్లిక్ చేసి రిపీట్ నెంబర్ని 20కి ఎంటర్ చేద్దాం. ఇప్పుడు మనం టెక్స్చర్ కోసం షేడింగ్ ట్యాబ్ ఓపెన్ చేసి న్యూ క్లిక్ చేసి మెటీరియల్ యాడ్ చేద్దాం. ప్రిన్సిపల్డ్ BSDF నోడ్ని సెలెక్ట్ చేసుకుని Ctrl+T ప్రెస్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఒరిజినల్ ఇమేజ్ని యాడ్ చేద్దాం. టెక్స్చర్ మనకి కరెక్ట్గా ఫిట్ అయింది. అండ్ ఇప్పుడు మనం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఇమేజ్ టెక్స్చర్లో ఆల్ఫాని ప్రిన్సిపల్డ్ BSDF ఆల్ఫాకి కనెక్ట్ చేద్దాం. అండ్ మెటీరియల్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసి బ్లెండ్ మోడ్లో ఆల్ఫా క్లిప్ని అండ్ షాడో మోడ్లో ఆల్ఫా హ్యాండ్స్ని చేంజ్ చేద్దాం. ఇప్పుడు మీ 2D ఇమేజ్ 3D ఆబ్జెక్ట్కి కన్వర్ట్ అయింది. ఇంకా డెప్త్ కావాలనుకుంటే డిస్ప్లేస్ మాడిఫైర్లో స్ట్రెంత్ వాల్యూని అడ్జస్ట్ చేసుకోవడమే. ఈ మెథడ్ యూస్ చేసి మనం ఈజీగా 2D ఇమేజ్ని 3D మోడల్గా మార్చుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ డౌట్స్ని కామెంట్ చేయండి.